ఇండియా బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదటి రోజు కొద్దిసేపు మ్యాచ్ జరిగింది. తర్వాత మనకు తెలుసు కదా, వానదేవుడి వల్ల మొదటి రోజు అలాగే మూడో రోజు మొత్తం ఆటలే తుడిచిపెట్టుకొని పోయింది. నాలుగో రోజు ఎలాగైనా వాళ్ళని ఆల్అౌట్ చేసి మనం కూడా సూపర్ బ్యాటింగ్ చేసి తర్వాత వాళ్ళలో అలసిపోయినటువంటి బంగ్లాలను ఎలాగైనా వికెట్ తీయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు రోహిత్ శర్మ. ఆచరణ కూడా అలాగనే చేశాడు. ఇంకా ఈ మ్యాచ్లో మేము పులులము అంటున్నటువంటి బంగ్లాదేశ్కు చితక కొట్టుడేందో చూపించారు ఇండియా బ్యాట్స్మెన్లు. అందరూ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే మనకు తెలుసు కదా, చాలా ఫాస్ట్గా ఆడతాం టెస్టుల్లో, మా అంత తోపు లేదని ఇంగ్లాండ్ వాళ్ళకు కూడా ఔరా అని ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈరోజు మన ఇండియా కుర్రాలు బ్యాటింగ్ చూస్తే అదేగానే ఉంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు అందరూ క్యూ కడుతున్నా కానీ మోహ్మిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇతను తన ఒంటరి పోరాటంతో 107 పరుగులు చేసి అజయంగా నిలిచినటువంటి, కానీ మిగతా వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం అందలేదు. ఓవరాల్గా వీళ్ళు 233కు ఆల్అౌట్ అయ్యారు. మన ఇండియా బౌలర్లో జస్ప్రీత్ బుమ్రాకు 3 వికెట్లు దక్కగా సిరాజ్ అలాగే ఆకాశ్ దీప్కు 2 వికెట్లు, జడేజాకు 1 వికెట్ దక్కింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఆడినటువంటి ఇండియా బ్యాట్స్మెన్లు విరోచితమే. అసలు ఇది బజ్బాల్ కంటే ఘోరంగా ఉంది. బజ్బాల్ అమ్మమ్మ కూడా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలా చేసిందంటే మొదటి 3 ఓవర్లకే 50 పరుగులు చేయడము, తర్వాత 10.1 బాల్లకే 100 చేయడము, తర్వాత 18.2 ఓవర్లకే 150 చేయడము, 24.2 ఓవర్లకు గానే 200 చేయడము, అలాగే 30.1 వరకు గానే 250 చేయడము. ఇంత ఫాస్ట్గా ఎప్పుడు ఎవరైనా ఆడతారనుకున్నారా? అంత అద్భుతాలను చేశారు ఈరోజు ఇండియా బ్యాట్స్మెన్లు. అలాగే కాకుండా కొన్ని రికార్డులు ఉన్నవి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ 147 ఏళ్ల చరిత్రలను రికార్డు బద్దలు కొట్టింది ఈరోజు ఇండియా టీం. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ టీం మీద ఉంటే దాన్ని ఈరోజుతో తుడిచిపెట్టేసింది. అంతేకాకుండా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మన ఇండియా టీం మీదనే, అలాగే ఫాస్టెస్ట్ సెంచరీ 150, 200, 250 అన్నీ కూడా మన ఇండియా పేరు మీదనే లెక్కించుకున్నది. ఇవే కాకుండా ఇప్పటి వరకు కోహ్లీ 27,000 పరుగులు కంప్లీట్ చేసుకున్నాడు. ఫాస్టెస్ట్గా 27,000 పరుగులు కంప్లీట్ చేసుకున్న బ్యాట్స్మెన్గా రికార్డుకి ఎక్కాడు. అదే కాకుండా 27,000 పరుగులు ఓవర్గా చేసిన వాళ్ళలో 4వ వాడిగా విరాట్ కోహ్లీ ఎక్కాడు. ఇంతకుముందు మనకు తెలుసు కదా, సచిన్ దీనికి అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్కు ఏకంగా 623 ఇన్నింగ్స్లు అవసరమైతే విరాట్ కోహ్లీ కేవలం 591 ఇన్నింగ్స్లు మాత్రమే చేశాడు. ఇంకా ఇదే కాకుండా మనకు తెలుసు కదా, ఇవి కాకుండా మిగతా రికార్డులు ఏంటంటే అశ్విన్ 2 వికెట్లు తీసడంతో ఇప్పటి వరకు వరుసగా 3వ WTCలో 50+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్కు అశ్విన్ ఒక్కడే ఉన్నాడు. అంతేకాకుండా జడేజా 1 వికెట్ తీశాడు కాబట్టి టోటల్ 300 వికెట్లు తీసిన 7వ ఇండియన్ బౌలర్గా రికార్డుకి ఎక్కాడు. అదే కాకుండా ఆల్రౌండర్ కోటాలో కూడా ఒక అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. ఇతను ఏంటంటే 3,000 పరుగులు అలాగే 300 వికెట్లు తీసిన 2వ బౌలర్గా రికార్డుకి ఎక్కాడు. ఇతను కంటే ముందు ఇయాన్ బోతమ్ ఉన్నాడు. అతను కేవలం 72 ఇన్నింగ్స్లోనే 3,000 పరుగులు 300 పై చిలుకు వచ్చి తీసిన బౌలర్గా మొదటి బౌలర్గా ఉంటే 2వ వాడు మన జడేజానే. అంతేకాకుండా ఒక ఇయర్లో ఎక్కువ 6లు కొట్టిన ఈ టీం కూడా ఇండియానే ఉంది. టోటల్ 91 6లు కొట్టేది. అదే కాకుండా ఫస్ట్ 2 బాళ్లకు 6లు కొట్టిన 4వ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ రికార్డుకి ఎక్కినాడు. అదే కాకుండా కేఎల్ రాహుల్ తన కెరీర్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయగా ఇది తన కెరీర్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అదే కాకుండా యశస్వి జైస్వాల్ కూడా తన రికార్డు ఒకటి నమోదు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన 4వ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. ఇతని కంటే ముందు ఉన్నది పంత్, కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే శార్దుల్ ఠాకూర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ రోజు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కూడా కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వీరేందర్ సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇవే కాకుండా ఇంకా ఒక మ్యాచ్లో ఎక్కువ హైయెస్ట్ రన్స్ కొట్టింది కూడా ఈ రోజు మ్యాచ్లో ఇది 2వ హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా 283కు 9 వికెట్ల వద్ద డిక్లేర్ చేయగా
మళ్ళీ బంగ్లాదేశ్ బౌలర్ను తీసుకొచ్చాడు. అశ్విన్ అద్భుతమైన బౌలింగ్తో 2 వికెట్లు పడగొట్టారు. 26 వరకు 2 వికెట్లు పోయావి. ఇక మిగతా రేపటి రోజులో ఎన్ని వికెట్లు తొందరగా తీస్తారో, తొందరగా గెలిచి మనకు WTCలో మెరుగైన రన్ రేట్ను సాధిస్తాడా లేదా అనేది వెయిట్ చేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.